హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం మన అశోక్ గారి పని మీద అయితే అనంతపురికి అయితే వెళ్తున్నాము. అశోక్ గారు పాపం మాట వెయిట్ చేస్తానంటే ఛాన్స్ వెయిట్ చేసి ఇంకా మన ఎక్కువ వెయిట్ చేయకుండా ఇంకా మనం పోదాం. ఇంకా వాడు వీడికి వచ్చి ఛానల్ చేయకపోయింది. అసలు ఎందుకు వెళ్తున్నాము అనంతపురికి మొత్తం అంతా మీకు క్లారిటీగా అయితే చెప్తాను. వానికి బండికి అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందంట. హెల్త్ ప్రాబ్లం కోసం మనం అనంతపురం సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. సో ఇంక ఇప్పుడైతే ఇంకా మన పెట్రోల్ వేయించుకొని ఇంక వెళ్ళవాలన్నమాట. వీటికే చాలా లేట్ అయిపోయింది. హోండా షోరూమ్ వల్ల అనంతపురికి పెట్రోల్ వేయించుకునేకైతే బంగ్లాకి అయితే వచ్చింది. హోండా షోరూమ్ కాబట్టి పోతాండేది. మనం ఇట్లా చీయాల రోడ్ అయితే మనం చీయాల రోడ్ అయితే దగ్గర కాబట్టి మనం అట్లయితే వెళ్ళిపోదాము. వీటికి ఇంకా పంగల్ రోడ్లే పోతాం కాబట్టి చీయాల రోడ్ పోతే ఇంకా అట్లా పోతే ఇంకా మనము హైవే ఎక్కుతాము. హైవే మీద ఎందుకు పని మనకి, ఎందుకని మనం ఇట్లే వెళ్తున్నాం. సో వీడైతే మన అక్కయ్యలు అయితే ఉన్నారు. వీళ్ళాడు బాగా చెప్పు, బాగా చెప్పు అక్క అయితే బాగా చెప్తాది మనకైతే. చూసారా, మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయి, కనపడుతుంది కదా. ఇంకా అదే అనమాట చీఆర్లు అయితేను మనమైతే చీఆర్లకైతే రీచ్ అయిపోయినాము. చీఆర్లో స్టేషన్ మొత్తం అంతా బ్రహ్మాండంగానే డెవలప్ అయిపోయింది. సో ఈ మన చీఆర్లో అయితే చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం సిక్స్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్కడే కాబట్టి చదివిండేది. చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. అప్పుడు నేను హాస్టల్లో ఉంటానమాట కొన్ని రోజులు. అది అక్కడ టవర్ కనపడుతుంది కదా, టవర్ అనమాట హాస్టల్, అది బాయ్స్ హాస్టల్ అని. సో జిఆర్లో అయితే నాకు చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఉన్నాయన్నమాట. మన జిఆర్లో ఎవరైనా ఫ్రెండ్స్ కనపడితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. వాళ్ళు చూడండి, ఏదైతే చూస్తే పక్కా కమెంట్ అయితే చేయండి. సో ఇంకా ఇప్పుడే మనం హోండా షోరూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా మన అశోక్ గాని అయితే బండి అయితే చెక్ చేయించుకున్నాం. ఏం ప్రాబ్లమో వాళ్ళు తీసి చెప్తారు. ఇప్పుడు ఇంకా అశోక్ గాని బండి అయితే ఇంకా లోపలికి తీసిపోయినారు. దానికి ఆపరేషన్ చేయించేకైతేను ఆపరేషన్ చేయించి ఏమవుతుందో చూసి ఎంత మనీ వేస్తారు ఏం కదా అంతా చూద్దాము. ఇప్పుడైతే కంప్లైంట్ కాబట్టి దీనికి కూడా అమౌంట్ తీసుకోరు అనుకుంటా. అయితే మనం బండి అయితే షోరూమ్లో ఇచ్చేసినాం కదా. షోరూమ్లో ఇచ్చేసి ఇంకా మనకి ఏం తెలియక వాళ్ళైతే టైం పడుతుంది అన్నారు. ఇంకా మనమైతే కొంచెం సీరియస్ వస్తాం. ఇంకా టిఫన్ కూడా ఫోన్ చేయాలి బట్టి వచ్చేస్తాడు వాడు, టిఫిన్ చేస్తాడు. మనం కూడా చేద్దాము. ఇంకా కొంచెం టిఫిన్ చేయడానికి కూడా వచ్చేసినాము. దోశ ఆర్డర్ ఇచ్చినాము. ఇంకా వచ్చేదైతే లేటు, చూపిస్తాము దోశ కూడా. ఆ దోశ కూడా దోశ వడ కొంచెం చల్లగా ఉంది. మన సర్వ్ చేస్తాను అన్న అయితే ఈడే పెట్టుకోండి. ఈడే పెట్టుకోలేదు మనోడైతే. ఈడే పెట్టుకుంటే మనకు అంతా ఫుల్గా తినేస్తాము. ఇంకా ట్రై చేద్దాం. ట్రై చేసినాక ఎలా ఉంటుందో చూస్తా. బాగాలేదు, చప్పగా ఉందా. ఇంత టేస్ట్గా అయితే లేదు. టేస్ట్ ఇంకా తినాలంటే తినాలి. ఇంకా బతికే తింటాం కదా, బ్రతకడం కోసం తినడం అనేది దీన్ని అనమాట. హనుమాన్ హోటల్ అయితే మనం టిఫిన్ తినేసినాం. ఇంకా మళ్ళీ బండి ఇవాళ రెడీ అయింటుందని అనుకుంటున్నాము. ఒకవేళ అయింటే ఇంకా పదాం ఒకసారి చూద్దాము అయింటుందో లేదు. మన అశోక్ గా అయితే సర్వీసింగ్ అయిపోయింది అనుకుంటా. అన్ని ఇదే కదరా బండి. సో ఏమో ప్రాబ్లం అయితే ఉందంట. మొత్తము చెక్ చేసినారు. ఏంటో తీసుకొచ్చేకైతే పోతానన్న మనోడు. ఇప్పుడు బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక టెస్ట్ రైడ్ అయితే పోయేసి వస్తే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను అయితే మనకి చేస్తాడు. ఇంకా అవునా, కంప్లైంట్కి అమౌంట్ ఛార్జ్ చేస్తారా, ఫ్రీనేనా? అమౌంట్ ఏముండదంటే అప్పుడే 11,000 కట్టించుకున్నారు కాబట్టి మొత్తం అంతా డూము మొత్తం అంతా అప్పుడే మనోడు చేయించింది అనమాట. ఒక ఎవరు ఎన్ని రోజులు అయిందిరా చేయించి? అదంతా చేయించి ఎన్ని రోజులు అయింది? వారం రోజులు అయిందంట. 1 వీక్ అయిపోయిందంట. 1 వీక్కి మళ్ళీ కంప్లైంట్ వచ్చిందనమాట. అందుకోసం అయితే మనం ఫ్రీగా అయితే చేసేస్తున్నారు వీళ్ళైతేను. దానికోసం అయితే ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నారు దీనికోసమే. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేవని అనుకుంటున్నాము. నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే పైకి పోదాం అంతవరకు మనము.
ఒకసారి వాళ్ళ టెస్ట్ రైడ్ పోతే వాళ్ళకు కొంచెం ఐడియా వస్తుంది కదా, ఐడియా ప్రకారం అయితే చేస్తారు. ఇప్పుడు ఇంకా మేమైతే టెస్ట్ రైడ్ అయితే పోయేస్తాము. ఒకసారి బండి ఎలా పికప్ పోయాం కదా, పారా చూద్దాం. ఇట్లా వారా అట్లా పెట్టి తిరుక్కొద్దాము. ఒకసారి టెస్ట్ రైడ్ పోతే మీ మనకి కూడా కొంచెం ఐడియా అవుతుంది కదా. వాళ్ళు ఏమో చేసినామన్నారు, మళ్ళీ అప్పుడు మాత్రం అయిందనుకో మళ్ళీ మనం అంత దూరం నుంచి రాలేము. పోయించిన తర్వాత బ్రేక్ టైట్ చేయాలంట, మళ్ళీ బ్రేక్ అయితే టైట్ చేస్తాను. అసలు ఇందేనా అయిపోయిందా, పర్ఫెక్ట్ కదా ఇంకా అయిపోయింది కదా సర్వీసింగ్. మనమైతే రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు అనంతపురం అయితే దాటిపోయినాము. కందుకూరు కదా, కందుకూరులోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ కొంచెంసేపు మళ్ళీ ఏందో బండి కొంచెం రిపేర్ అనిపిస్తుంది అంటే మన అశోక్ గారి డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకున్నాము. 1-2 సార్లు అయితే చెక్ చేసుకున్నాము. అయితే ఏం ప్రాబ్లం లేదని అనుకుంటున్నాం. ఇంకా బయలుదేరితే ఇంకా డైరెక్ట్ ఇంకా ధర్మాలు అయితే కలుద్దాం. ఇంకా అదృష్టాన్ని పరీక్షించుకోవడమే ఇంకా మన జీవితానికి రాసి పెట్టింది ఒక అదృష్టం. సో ఇక్కడ కూడా చాలా మంది అయితే వజ్రం కోసం వజ్రాల వేట దగ్గర పోయే కాలం రా స్వామి అనుకోవాలా. ఛానల్ బాగా సపోర్ట్ ఇవ్వండి మీరంతా. థ్యాంక్ యూ పోయిస్తామా. సరే మరి బాయ్ బాయ్. చూసినారు కదా, మనకి యూట్యూబ్ ఛానల్ ఉంటే మన అక్కలంతా సపోర్ట్ చేస్తారనమాట. త్వరలో అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే రాబోతుంది అక్క వాళ్ళైతే అయితేను. ఇప్పుడే ఇంకా అశోక్ గారు అయితే ఇంకా మా ఇంటికాడ అయితే రీచ్ చేసి పోతున్నాడు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే కాదు. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా షేర్ చేయండి. ఇంకా ఉంటా బాయ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.